హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐబీబీఎస్ పీఓ 2026కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేయడానికి ఏ టాపిక్స్ చదువుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ప్రిలిమ్స్ గురించి చూద్దాం. ది ఐబీబీఎస్ పీఓ ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇందులో చూసుకుంటే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి, 20 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ క్వాంట్ 35 క్వశ్చన్స్ వస్తాయి, 30 మినిట్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్ వస్తాయి, 20 మినిట్స్ టైం ఉంటుంది. సో మనకు ప్రిలిమ్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సెక్షన్ ఏదంటే రీజనింగ్ ఎబిలిటీ. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఏ టాపిక్స్ చదవాలో చూద్దాం. ఇది ప్రిలిమ్స్ రీజనింగ్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్. లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ చూడడం జరుగుతుంది. మనకు రీజనింగ్లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ వచ్చి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. మనకు లాస్ట్ ఇయర్ 2025లో 18 to 25 క్వశ్చన్స్ వచ్చాయి. 2024లో చూసుకున్న 20 to 23 క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా ఎవ్రీ ఇయర్ ఇదే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ప్రిలిమ్స్ రీజనింగ్లో. సో ఇది మనకు మేజర్ ప్రైమరీ టార్గెట్. నెక్స్ట్ హై వెయిటేజ్ టాపిక్ వచ్చి సిలాజిజం. సిలాజిజంలో 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కోడింగ్ డీకోడింగ్ 1 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వర్డ్ పేరింగ్ లాస్ట్ ఇయర్ ఏం రాలేదు, ఇది తక్కువ వెయిటేజ్ ఉంది, సో అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అవసరం లేదు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ లాస్ట్ 3 ఇయర్స్గా అసలు రాలేదు. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ ఇది కూడా అవసరం లేదు. డైరెక్షన్స్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఇది చూసుకోండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఇవి 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 1 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ బేస్డ్ అవసరం లేదు, నంబర్ బేస్డ్ అవసరం లేదు. మిస్లేనియస్ చదువుకోండి, 1 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు క్వాంట్లో ఏ టాపిక్స్ చదువుకోవాలో చూద్దాం. ఇందులో మెయిన్గా డేటా ఇంటర్ప్రిటేషన్ కేసులెట్ అయితే చదువుకోండి. ఇది క్వాంట్ సెక్షన్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్. 10 to 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ నంబర్ సిరీస్ 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ 4 to 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అర్థమెటిక్ 10 to 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ లాస్ట్ 3 ఇయర్స్గా పీఓ ప్రిలిమ్స్లో అయితే రాలేదు, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ Q1 అండ్ Q2 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి చదువుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ చదువుకోవాలో చూద్దాం. ఇంగ్లీష్లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులోంచి 8 to 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్. ఇందులోంచి 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మ్యాచ్ ద కాలమ్ 1 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. పారాజంబుల్స్ 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ ఫిల్లర్స్ 2 to 5 క్వశ్చన్స్ వస్తాయి. వర్డ్ స్వాప్ వర్డ్ రీఅరేంజ్మెంట్ 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రేజ్ రీప్లేస్మెంట్ 2 to 5 క్వశ్చన్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 3 to 5. వర్డ్ సబ్స్టిట్యూషన్ వర్డ్ యూసేజ్ 1 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మిస్లేనియస్ 1 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి చూసుకుందాం. మెయిన్స్కి సంబంధించి ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాం. ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్కి 50 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ GA 35 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి, 40 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్కి 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్గా 145 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్కి 160 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోతేనే వెంటనే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా వస్తుంది. ఇందులో ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్కి 30 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్గా మనకు ఐబీబీఎస్ పీఓ మెయిన్స్ అయితే 147 క్వశ్చన్స్ వస్తాయి, 225 మార్క్స్కి. ఇప్పుడు మెయిన్స్కి ఏ టాపిక్స్ చదవాలో చూద్దాం. ఇది మెయిన్స్కి సంబంధించి రీజనింగ్ ఎబిలిటీ టాపిక్ వైజ్ వెయిటేజ్. మనకు మెయిన్స్ రీజనింగ్లో కూడా హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏంటంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో 15 to 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్రిటికల్ లాజికల్ రీజనింగ్ 5 to 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. డేటా సఫిషియన్సీ 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కోడెడ్ డైరెక్షన్స్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ డైరెక్షన్స్ విత్ చైనీస్ కోడింగ్ 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఏం రాలేదు. నెక్స్ట్ కోడెడ్ సిలోజిజం 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇదేమంత ఎక్కువ అడగరు, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఇది 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి, లాస్ట్ ఇయర్ ఏం రాలేదు, ఇది కూడా అంత ఎక్కువ అడగట్లేదు. నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ న్యూ ప్యాటర్న్ కోడింగ్ 3 క్వశ్చన్స్ అయితే అడిగారు లాస్ట్ ఇయర్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ మిస్లేనియస్ 4 to 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి.
ఇప్పుడు క్వాంట్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. క్వాంట్లో మెయిన్స్లో కూడా డిఐ కేసులు అయితే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్. 18 to 23 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వాంటిటీ కాంప్రహెన్షన్ 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెంబర్ సిరీస్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ 4 క్వశ్చన్స్ దాకా వస్తాయి. మిస్లేనియస్ 6 to 10 క్వశ్చన్స్ దాకా వస్తాయి. సో ఇదైతే క్వాంట్కి సంబంధించి మెయిన్స్ టాపిక్ వైజ్ వెయిటేజ్. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి మెయిన్స్ టాపిక్ వైజ్ వెయిటేజ్ అయితే చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 11 to 17 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్ 4 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయితే లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ వచ్చాయి, అంతకుముందు ఏం రాలేదు. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ బేస్డ్ 4 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. నెక్స్ట్ వర్డ్ రీప్లేస్మెంట్ అవసరం లేదు. మ్యాచ్ ద కాలం 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఫిల్లర్స్ అండ్ వర్డ్ రీఅరేంజ్మెంట్ 4 to 6 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ వర్డ్ స్వాప్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 3 to 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ రాలేదు, అంతకుముందు 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ 6 to 7 క్వశ్చన్స్ దాకా వస్తాయి. సో ఇదైతే ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రైటింగ్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. అందులో ఎస్బీఐ అండ్ ఐబీబీఎస్ పీఓకి సంబంధించి డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎలా రాయాలో కంప్లీట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.